సురేష్ బీజేపీ నాయకులు జనసేన నాయకులు మా వార్డుల స్టోర్ కోసం ఎన్నో లెటర్లు ఇచ్చినాం. మరి మా కౌన్సిలర్ ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ స్టోర్ ఎమ్మెల్యే ఎందుకంటే వేరే వాళ్ళకి ఇచ్చాడు ఎమ్మెల్యే. ఆయన ద్వారా మనం మా అడగడంలే మా ప్రజలకు దూరం అవుతుంది, 2 కిలోమీటర్లు అవుతుంది అని అడుగుతున్నాం. మరి మా కౌన్సిలర్ ఏం చేస్తాడో పోయి ఎమ్మెల్యే తీసుకుని ఆ స్టోర్ తెచ్చి పెడితే 2వ వార్డు ప్రజలు సంతోషపడతారు. ఏమ్మా రేపు మనము ఎలక్షన్లో పోతే కానీ మనకు బాగుంటుంది. ఏడపోని గేర్లేకపోతే స్టోర్ గురించి జనం మమ్మల్ని అందరినీ ఇచ్చేస్తున్నారు. మా కౌన్సిలర్ పక్కన ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, కౌన్సిలర్ ఇట్లా వాటి మీద దృష్టి పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన్ని ఓటేసి గెలిపించింటారు, ఆ రుణము తీర్చుకోరు. ముఖ్యంగా తిమ్మప్ప గారు చెప్పినట్లు ఏదైతే స్టోర్ అన్నాడో ఎమ్మెల్యే పార్సార్థ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆయన దృష్టి కూడా తీసుకుంది. స్టోర్లు ఎవరైతే చేస్తున్నారో మన కూటమి నాయకులు వాళ్ళు చేస్తున్నారు, తెలుగుదేశం నాయకులే చేస్తున్నారు, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే చెప్పలేకపోయినాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా 2 సార్లు సబ్ కలెక్టర్ గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తొందరలోన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా వాటిలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో ఈ సందర్భంలో మా తిమ్మప్ప చెప్పడం వలన ఖచ్చితంగా తప్పకుండా, ఎందుకంటే 2 సార్లు లెటర్ ఇచ్చినాను, లెటర్ ఇవ్వలేదనే కాదు, తప్పకుండా సబ్ కలెక్టర్కి ఇచ్చినాను, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాను. వచ్చిన తర్వాత అది కూడా వెంటనే పరిష్కరిస్తానని. ఎందుకంటే వాళ్ళ నాయకత్వమే ఉంటారు, టీడీపీ వాళ్ళు చేసుకొని తింటున్నారు స్టోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాలి యాక్చువల్ కంటే. నేను ఆల్రెడీ తీసుకొని వెళ్ళాను, లెటర్తో సహా కూడా ఉండే, నేనే చెప్పలేదు. తప్పకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు అది కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను.